హాయ్ అండి. తోటకూర ఇలా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తోటకూరలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలాగ తోటకూర వీక్లీ 2 టైమ్స్ ఇలాగ వండిసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ ఫుడ్ ఈ తోటకూర. ఇప్పుడు తోటకూరని నేను ఒక రూ. 30 ఒక 5 కట్టలు తీసుకున్నాను. ఇక్కడ మా సైడ్ తోటకూర చాలా చాలా బాగుంటుందండి. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వైజాగ్లోని. అస్సలు ఏమీ తోటకూర బాగోదండి. సిటీలోని అస్సలు తోటకూర అంటే అసలు టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. మా సైడ్ అయితే విలేజ్ నుంచి తెస్తారండి. బాగా నీట్గా క్లీన్ చేసేసి తెస్తారు. మనం ఒక్కసారి కడిగించుకున్నా సరిపోతుంది. ఇసుక కూడా ఉండదు, ఏమీ ఉండదు. అటు సైడ్ మరీ బాగోదండి. సిటీలో టైము తిన్నామంటే అస్సలు తోటకూరలాగా పొజిషనే ఉండదు. ఇలా నేను ఎర్ర తోటకూర తీసేసుకున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు పోపులు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక వెల్లుల్లి రెమ్మలు ఒక 20 వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5, ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకోవాలి. మన కారం సరిపోతుంది. ఇలా లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత కరివేపాకు, ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా ఎక్కువసేపు వేగే అవసరం లేదు, ఇక సరిపోతుంది. ఇలా వేగిపోయి బాగా పోపు అంతను. ఇప్పుడు తోటకూరని పచ్చి పచ్చిగా ఉంచాలి. తోటకూర వాటర్ బాగా వడకట్టకూడదు. అలానే వాటర్ వడకట్టవచ్చు, కానీ ఎక్కువగా తడిగా ఉన్న తోటకూరనే తీసుకుంటే మీకు వాటర్ వేసే అవసరం లేదు. సగం తోటకూర వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఉన్ని తోటకూర వేస్తే మనకు మసాలా బాగా పడుతుంది. ఇలా తోటకూర వేసినంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇందులో వాటర్ కూడా ఏమీ పడదు మనకి తోటకూరలోని. ఆ వాటర్ తోటే దగ్గరికి అలాగా మనం స్టవ్ దగ్గర ఉంటే 5 నిమిషాలకు 5 నిమిషాలకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేయకూడదు, వాటర్ ఇంకోగా అయిపోతుంది కాబట్టి ముందు ఇప్పుడు సాల్ట్ వేయకూడదు. బాగా వేగిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. చూసి మీరు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత 5 నిమిషాలు అలా కలిపితే కొంచెం సాల్ట్ వేసిన తర్వాత వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ ఒక 5 నిమిషాలు ఇంగిపోయిన వరకు మనం వేపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎర్ర తోటకూర నేను తీసుకున్నాను. మా సైడ్ తోటకూర చాలా చాలా బాగుంటుందండి. ఇది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి, నాకు ఒక లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసి ట్రై చేయండి.